ఆదిత్య గారు, మీరంటే నాకు చాలా గౌరవం, అభిమానం. మీరు నాకు అబద్ధాలు చెప్పారని తెలిసిన తర్వాత కూడా అది మారలేదు. నేను మీకు ఎందుకు నచ్చానో నేను కారణం అడగలేదు. ఒక అబ్బాయికి అమ్మాయి మీద, ఒక అమ్మాయికి అబ్బాయి మీద ప్రేమ కలగడం చాలా సహజం. అలానే మీరు నన్ను ఇష్టపడ్డారని అనుకుంటున్నాను. వర్షంలో నన్ను చూసినప్పుడు మీకు నా మీద ప్రేమ పుట్టినట్టు నాకు మీ మీద ప్రేమ పుట్టాలని లేదు. నాకు ఇలాంటి విషయాల గురించి ఆలోచించాలని కూడా ఉండదు. బట్ ప్రేమకి నెక్స్ట్ స్టెప్ పెళ్ళి అని మీరు కనుక భావిస్తే నా వైపు నుంచి మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అంటే మీకు నా గురించి పూర్తిగా చెప్పాలి. అక్కర్లేదండి, నాకు మీ గురించి పూర్తిగా తెలుసు. అది కాదండి, మా ఫ్యామిలీ గురించి. మీ ఫ్యామిలీ గురించి కూడా పూర్తిగా తెలుసండి. మీ ఫాదరు మదరు ఏం చేస్తారో తెలుసుకున్న తర్వాతే ప్రపోజ్ చేశానండి. మిమ్మల్ని అడిగేది ఒక్కటేనండి, మీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమా కాదా అని. అది కాదా ఆదిత్య గారు, నా ఫ్యామిలీ కండిషన్. చెప్పాను కదండి, A to Z మొత్తం తెలుసుకున్న తర్వాతే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయానండి. ఇది స్వార్థం అనుకుంటారో ప్రేమ అనుకుంటారో మీ ఇష్టం అండి. సే ఎస్ ఆర్ నో. చెప్పండి సంజయ్ గారు. నాకు కొంచెం టైం కావాలి. ధర్మార్థ కామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడు నే విడిచిపోను. ఈ బాస చేసి కనిండు నూరేళ్ళు నీ నీడనై నిలిచి కాపాడుతాను. నీ నీడనై నిలిచి కాపాడుతాను. మీరు ఇక్కడి వరకు వచ్చారంటే నా మీద పాజిటివ్ ఫీలింగే ఉంటుందనుకుంటున్నాను. లేదంటే నా ఫోన్ అక్కడే చెరువులో పడేసేవారు. ఇలాంటి విషయాల్లో సడన్గా డెసిషన్ తీసుకోవాలన్నా కష్టమే. టేక్ యూర్ ఓన్ టైం. రేపు సాయంత్రానికి ఏ మాటని చెప్పండి. ఈ ఎగ్జైట్మెంట్ని ఎక్కువసేపు గుండెల్లో మోయలేనండి, అర్థం చేసుకోండి.